అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మనం ఎండ వస్తే వెంటనే గొడుగు తెరుస్తాం, బయటకు వెళ్లాలంటే కాళ్లకు చెప్పులు వేసుకుంటాం. ఆధునిక కాలంలో వీటిని ఏదో ఒక కంపెనీ కనిపెట్టిందని మనం అనుకుంటాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పురాణాలలో ఈ చెప్పులు మరియు గొడుగు ఎలా పుట్టాయి అనేదానికి ఒక అద్భుతమైన కథ ఉంది. అసలు ఈ భూమి మీదకు చెప్పులు గొడుగును తీసుకొచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు సూర్యభగవానుడు. అవును, సూర్యుడు భయపడి ఇచ్చిన కానుకలే ఈ చెప్పులు మరియు గొడుగు. అసలు సూర్యుడు ఎవరికి భయపడ్డాడు? ఎందుకు వీటిని సృష్టించాడు? ఈ ఆసక్తికరమైన కథ మహాభారతంలో ఉంది. అదేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని ధర్మరాజు అనేక ధర్మ సందేహాలు అడుగుతుంటాడు. అందులో భాగంగా, తాతగారు, దానాలలోకి విశేషమైన దానం ఏది? చెప్పులు గొడుగు దానం చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? అసలు ఇవి ఎలా పుట్టాయి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఒక చిరునవ్వు నవ్వి, నాయనా ధర్మరాజా, దీని వెనుక జమదగ్ని మహర్షి కథ ఉంది అని చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే మహారుషి ఉండేవారు. ఆయన అపర కోపిష్టి, కాని గొప్ప తపస్యాలి. ఆయన భార్య రేణుకామాత. ఆమె మహాపతివ్రత. వీరిద్దరూ అడవిలో ఆశ్రమం ఏర్పరచుకుని జీవిస్తూ ఉండేవారు. ఫుల్ వీడియో కోసం కింద కనిపిస్తున్న ప్లే బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.